జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. కీర్తనలు 96, 7-9 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 6 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోక నేస్తం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినమందు అనగా జూలై 7 హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం సమీపించేటువంటి మహా గొప్ప కృప. నా శరీరము తిని నా రక్తం తాగువాడి నిత్య జీవానికి వారసుడు అన్నాడు దేవుడు. అవును, అంచెదినమందు వారిని లేపుతాన్నారు ప్రభు. కనుక జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లిన మహిమా బలములు యెహోవాకు చెల్లింటే ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయనకి మహిమను తీసుకొద్దాం. ఓకే, దైవ దీవెన పొందుదాం. నైవేద్యములు తీసుకునే ఆవరణంలోకి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకి నమస్కారము చేయుడి. నైవేద్యం మన హృదయం అనే నైవేద్యం. విరిగి నలిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఫ్రెండ్స్, విరిగి నలిన హృదయముతో మన పొరపాట్లు ఒప్పుకుని ఆయన సన్నిధికి చేరదాం. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. యేసుక్రీస్తు కలిగిన మనసే పరిశుద్ధాలంకారములు. మన పాత స్వభావం, ప్రాచీన స్వభావం దేవునికి విరుద్ధకరమైనది, ఎదుటి వారికి కీడు చేసేది, దేవునికి అసహ్యం పుట్టించేది. దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క మనసు మనం ధరించుకుంటామో అవే కొత్త నిబంధనలో పరిశుద్ధ అలంకారములు. అవి ధరించుకొని దేవునికి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో ఆరాధించుదాం. ఆయనచ్చే దీవెనలు పొందుదాం. సమాధానముతో సాక్రమెంట్ తీసుకుందాం, పరమరాత్రి భోజనం తీసుకుందాం. ఇప్పటి నుంచి సిద్ధపడదామా? ప్రేయర్. ప్రభా, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి మాకు ఇరిగి నెల హృదయం దయచేయండి. అవే కదా నీకు ఇష్టమైన నైవేద్యములు. వాటిని తీసుకుని ఎవరినో రమ్మన్నావు, పరిశుద్ధాలంకారం ధరించుకోమన్నావు. నీ మనసు మాకు కావాలయ్యా. మా మనసు లోకముతో నిండినది, మీ మనసు పరిశుద్ధతో నిండినది. ఆ పరిశుద్ధమైన తలంపులు, ఆలోచనలు, క్రియలు మా జీవితాల్లో చూడాలి. మీకు విరుద్ధకరమైన కూడా రక్తంతో కడిగి రేపటి దినమందు హోలీ కమ్యూనియన్ తీసుకోండి. ప్రభరాత్రి భోజనం సమీపించడానికి సహాయం చేసి మమ్మల్ని నడిపించండి, సిద్ధపాటు చేయండి, కృప చూపించండి, రక్తంతో కడిగి శుద్ధి చేయండి. నాయనా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరు బలహీనని బలపరచండి. ప్రతి చీకటి తొలగించండి, దుష్టాత్మలు లయపరచండి. అందరిని ఆశీర్వదించండి. రేపు మంచి వాతావరణం ఇవ్వండి. 4 వర్షాలు గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు అనగా జూలై 7 ఆదివారం మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకి 3వ ఆరాధన, సాయంకాలం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు జీవితాలను మార్చి సరిచేసే బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. మిస్ చేసుకో. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, సువార్తను చాటుదాం, లోకాన్ని దేవుని రాజ్యంగా మార్చుదాం, చేయి కలుపుదాం. ఎవరైతే ఊరు ఆహారంలో మోసి చేతులెత్తినట్టుగా ఎట్టుపడటానికి సువార్త అందించడానికి గుప్పిలిప్పాలనుకున్నారో అలాంటి వాళ్ళు వచ్చి కలిసి ప్రేరించుకున్నారు. దైవ దీవెన పొంది అద్భుత సాక్ష్యాలు ఇస్తున్నారు. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే ఘనమైన కానుకలు అనుకున్నారో అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇదే సమయాన్ని కలిసి ప్రేరించుకోవచ్చు. రేపు కూడా ఈ విసులుబాటు ఉంటుంది, కానీ ఈరోజు కొంచెం మాట్లాడడానికి ఫ్రీ ఉంటుంది. వస్తావు కదూ ప్రేరేపించబడితే. రేపు బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకునే వీటికి కూడా కేక్ కటింగ్స్ 4 వర్షిప్స్లో నేను అనౌన్స్ చేసినా మర్చిపోయినా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో.